వాటిని మనము చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎందుకు ఈ బోధలు ఇవన్నీ ఈ క్రమశిక్షణ అంటే వాటి నుండి తప్పించుకొని మనం ఈ దేశ సంబంధులం కాదు మనం పరలోక సంబంధులం కాబట్టి పరలోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చుంటాం. జయించిన వానికి ఆ సింహాసనం మీద అధికారం. మనం జయించాల్సింది ఏంది? నేత్రాశలు, శరీరేచ్ఛలు, జీవడంబాలు. తర్వాత లోకమును ఆయన అన్నీ జయించాడు. దేనికోసం ఆయన బాధపడలేదు, దేనికోసం ఆయన చింతించలేదు. తర్వాత పోతే నిన్ను ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప కూడా చూపించమన్నారు. ఆయన సిలువేసినప్పుడు ఎంత హింసించారంటే అంత హింసించారు. ఆయన ప్రభు యొక్క మాట తప్పకుండా పాటించాడు. మనం చిన్న మాట ఎవరైనా ఏమైనా అన్నారనుకో పట్టించుకొని ఏలాడతాం, కానీ అట్లా ఉండకూడదు. మనం అదంతా మన ఓర్పు సహనాన్ని చూసి అవతలలు కూడా మార్పు చెందాలి. అది కాబట్టి కొద్ది మాటలను దేవుడు దీవించగలడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, రక్షకుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమందు ప్రభా బిఆర్కోట గ్రామం నుండి ఫోన్ వచ్చింది ప్రభా. వచ్చినటువంటి వారు సంఘస్థులు ప్రార్థన పాటలతోటి నీ నామాన్ని పఠించడంతో ప్రభా నీ యొక్క సన్నిధి గడిపారని నమ్ముతూ ఉన్నాం. తిరిగి ప్రభా జాన్ బిలిమరియాకు మీరు ఇచ్చినటువంటి సంఘంలో మాట్లాడడానికి మీరు ఇచ్చిన సమయానికై వందనాలు. జయించిన ప్రకారము నీవు తండ్రి కుడి పార్శ్వను కూర్చున్న ప్రకారము అదేవిధంగా నువ్వు జయించిన వారెవరైనా ఉన్నట్లయితే వారిని నీ కుడి పార్శ్వను కూర్చుండబెడతానని సెలవిచ్చావు ప్రభా. ఏమి జయించావో చెప్పుకున్నాం ప్రభా. ఏ విధంగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు మాదిరికరంగా జీవించిన జీవితమును మేము జీవించుటకు సహాయం చేయండి. నేను దర్శించిన పౌలు గారు చెప్పారు, జీవించేవాడిని నేను కాను, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడని సెలవిచ్చిన ప్రకారం ఆ జీవితమును జీవించుటకు కావలసిన ఆత్మను మాకిచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని సంఘములో ఉన్న ఈ కొద్ది సంఘమును ప్రభా మీరు దీవించండి, అభివృద్ధిపరచండి ప్రభా. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించే భారము, బాధ్యత మీరే బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.